గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సిద్ధం. మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలనేవి ఏ విధంగా అందరికీ వర్తిస్తాయనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే రాజకీయ ప్రమేయంతో కూడుకున్నటువంటి బదిలీలు కాబట్టి సో, అందరికీ ఏ విధంగా వర్తిస్తాయనేది కూడా వేచి చూడాలి. సో, ఏది ఏమైనా కొన్ని మార్గదర్శకాలైతే విడుదల చేసింది ప్రభుత్వం. ఏ విధంగా బదిలీ చేయబోతున్నాం అనేది కూడా చాలా క్లియర్‌గా మార్గదర్శకాల్లో చెప్పారు. ఎవరెవరికి వర్తిస్తాయి, ఎవరెవరికి వర్తించవు అనేది కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి క్లియరెన్స్ వేకెన్సీ పేరిట గందరగోళం. మహిళా పోలీసు, సర్వేయరు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పోస్టుల కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. సో, ఈ విషయంలో ఏం చేస్తారన్న దానిపై స్పష్టత కరువు. ఈ విషయం మీద ఈ మార్గదర్శకాల్లో ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం. సో, ఏది ఏమైనా సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి తప్పనిసరిగా పక్క మండలాలకు సచివాలయాల ఉద్యోగులు వెళ్ళాల్సిందే. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో మహిళా పోలీసు, సర్వేయరు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పోస్టుల కంటే బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ఏం చేస్తారన్న దానిపై మార్గదర్శకాలలో స్పష్టత కొరవడింది కాగా, ఉద్యోగుల సొంత ఊరితో పాటు సొంత మండలాల్లో కూడా ఎట్టి పరిస్థితిలో పోస్టింగ్ ఇవ్వకూడదని విధి విధానాల్లో స్పష్టం చేసింది. జూన్ 30వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఖాళీలు తక్కువ, ఉద్యోగాలు ఎక్కువ. పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, విఆర్ఓ, విలేజ్ సర్వేయరు, అగ్రికల్చర్ అసిస్టెంటు, వార్డ్ ప్లానింగ్ అండ్ అడ్మిన్ సెక్రటరీ తదితర కేటగిరీలో 5 ఏళ్లు పూర్తి చేసుకుని బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య కంటే రేషనలైజేషన్ ప్రక్రియ కారణంగా ఆయా కేటగిరీలో సచివాలయాల వారీగా పేర్కొన్న క్లియరెన్స్ వేకెన్సీల సంఖ్య తక్కువగా ఉంది. ఒక గ్రామ, వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 6 నుంచి 8 మందికి మాత్రమే పరిమితం చేస్తుంది. ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి రేషనలైజేషన్ ప్రక్రియతో రాష్ట్రంలో దాదాపు సగం సచివాలయాల్లో వివిధ పోస్టులను భవిష్యత్తులో కొనసాగిస్తారో లేదో అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఎస్, నోగా గుర్తించారు. దీని ప్రకారం చూస్తే 12 కేటగిరీలోని అన్ని ఉద్యోగులను మాత్రమే క్లియర్ వేకెన్సీ ఎస్గా చూపిస్తున్నారు. దీనివల్ల క్లియర్ వేకెన్సీ పోస్టులకు విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఏర్పడుతుందని సచివాలయాల ఉద్యోగుల సంఘం నేతలైతే వాపోతున్నారు. బదిలీ ప్రక్రియ అనేది ఆఫ్లైన్ విధానంలో చేపడుతుండడంతో రాజకీయ పైవిరలతో పాటు భారీ అక్రమాలకు తావైతే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులందరికీ సమన్యాయం పాటిస్తూ పారదర్శకంగా బదిలీల ప్రక్రియను ఎలా చేపడుతుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంటున్నారు. సో, ఒకసారి ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు కానీ చూసుకున్నట్టయితే ఒకే సచివాలయంలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వివరాలతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన జాబితాను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల జనాభా సంఖ్య ఆధారంగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 6 నుంచి 8 మధ్య మాత్రమే పరిమితం చేసింది. రేషనలైజేషన్ ప్రక్రియ ప్రకారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు క్లియరెన్స్ వేకెన్సీ పోస్టులను నిర్ధారిస్తారు. దివ్యాంగ ఉద్యోగులు ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ వాటి బదిలీల నుంచి మినహాయిస్తున్నారు. ఒకవేళ అలాంటి వారు బదిలీ కోసం వినతి పెట్టుకుంటే వారిని మొదటి ప్రాధాన్యంగా క్లియరెన్స్ వేకెన్సీ పోస్టులు మాత్రమే నియమిస్తారు. నెక్స్ట్, ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అందరికీ బదిలీ తప్పదు. బదిలీలు పూర్తయిన అనంతరం రైసలైజేషన్ ప్రక్రియలో ఒక సచివాలయంలో మిగులు ఉద్యోగులుగా పేర్కొన్న చోట బదిలీలో నియమితులయ్యే వారు ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్కడే కొనసాగుతారు. ఒకే చోట 5 ఏళ్లు పూర్తి కాకపోయినా బదిలీ కోరుకునే ఉద్యోగులు ఈ నెల 22, 24 తేదీల మధ్య ఆన్లైన్ విధానంలో బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25, 29 తేదీల మధ్య బదిలీ ప్రక్రియ చేపడతారు. బదిలీలపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 30వ తేదీలోగా ఆయా జిల్లా కలెక్టర్లకు వినతుల రూపంలో సమర్పించవచ్చని ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఎట్టకేలకు జూన్ 30వ తేదీ లోపల సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల బదిలీకి సంబంధించి పూర్తి కావాలని ప్రభుత్వం ఒక అల్టిమేట్ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆఫ్లైన్ విధానంలో బదిలీ ప్రక్రియ కొనసాగుతుండడంతో పైరవీలు అనేవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి. అందరికీ సమన్యాయం జరుగుతుందా అంటే వేచి చూడాలి, కాలమే నిర్ణయించాలి. సో, బదిలీ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది. ఖచ్చితంగా మండలాలు అయితే మారాల్సిందే. ఇది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.